కృష్ణుడు రిలేషన్షిప్స్కి అత్యంత ప్రాముఖ్యతనిచ్చేటటువంటి వ్యక్తి. ఎలా చెప్తాను, ప్రూవ్ చేస్తాను. మనందరం ఎవరమండి? ఆయన బిడ్డలమే కదా. ప్రూఫ్ కావాలా? భగవద్గీత 15వ అధ్యాయం 7వ శ్లోకం చూడండి. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. మమ ఏవ అంశో, ఈ సృష్టిలో ఉన్నటువంటి చరాచర జీవరాశులన్నీ నా యొక్క అంశాలు. మనందరం భగవంతుడి అంశం. మీ యొక్క భగవంతుడి అంశ. మీరు కృష్ణుడి అంశ, నేను కృష్ణుడి అంశే, ఈ కెమెరామ్యాన్ ఈయన కృష్ణుడి అంశే, అక్కడ కూర్చున్న భక్తులు కృష్ణుడి అంశే. మనం ఆయన అంశలం. ఆయన ఒక మహాసముద్రం అయితే మనం చిన్న నీటి బిందువులు, ఆ సముద్రంలో నీటి బిందువులు. ఆయన ఒక మహా అగ్ని అయితే మనం చిన్న నిప్పు కణాలు. మనం ఆయన నుంచి వచ్చాం. ఆయనకి మనకి శాశ్వతమైనటువంటి సంబంధం ఉంది, బాంధవ్యం ఉంది, అందులో సందేహమే లేదు. పైగా మనకి ఆయన పట్ల ఉన్నటువంటి సంబంధాన్ని మనం విస్మరించినా, మనం ఇగ్నోర్ చేసినా ఆయన మనల్ని ఇగ్నోర్ చేయడండి. దానికి ప్రూఫ్ కావాలా? భగవద్గీత మళ్ళీ 15వ అధ్యాయంలోకి వెళ్ళండి. 15వ శ్లోకం చదవండి. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం సర్వస్య చ అహం హృది సన్నివిష్టో. అందరి హృదయాల్లోనూ నేను తిష్ట వేసుకుని కూర్చున్నాను అంటున్నాడు కృష్ణుడు. ఎలా? పరమాత్మ రూపంలో. సూపర్ సోల్ పరమాత్మ అంటారు. అంటే కృష్ణుడే ఒక పరమాత్మగా మనందరి హృదయాల్లోనూ ఉన్నాడు. మీ హృదయంలో పరమాత్మ ఉన్నాడు, నా హృదయంలో పరమాత్మ ఉన్నాడు, వీళ్ళ హృదయాల్లోనూ పరమాత్మ ఉన్నాడు, పరమాత్మగా ఉన్నాడు. అంటే ఒక వ్యక్తి ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని దురాగతాలు చేసినా, ఎన్నెన్నో పాపాలు చేసి ఒక కుక్కగానో, పందిగానో, పిల్లిగానో, ఒక పురుగుగానో, చీమగానో, లేదంటే మలంలో ఉండేటటువంటి ఒక వర్మ్ పురుగుగా పుట్టినా కూడా కృష్ణుడు ఆ వ్యక్తిని వదిలిపెట్టాడు. వారి హృదయాల్లో కూడా పరమాత్మగా ఉంటాడు. అంటే రిలేషన్షిప్ అంటే అంత వాల్యూ కృష్ణుడికి.